రక్తదానంపై అపోహలను వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డాక్టర్ బాదం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. రక్తదానం చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని, యువత రక్తదానంపై ఉన్న అపోహలను వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరి 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే రక్తదానం చేయడానికి ముందరికి రావచ్చు. మగవాళ్ళు అయితే లేకపోతే ఆడవాళ్ళైనా సరే 72 రోజులకి కొత్త రక్త కణాలు ఏర్పడిపోతాయి. మగవాళ్ళు ఒక 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఆడవారు అయితే మెనిస్ట్రోల్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తుంటారు. ఇదివరకు అయితే రక్తం యాజ్ ఏ హోల్ ఈ గ్రూపుల వైజు ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏ పాజిటివ్, అలాగే ఏబి పాజిటివ్, అలాగే నెగిటివ్ గ్రూపులు, రేర్ గ్రూప్, బాంబే గ్రూపు, ఇలాంటివన్నీ కూడా మరి యాజ్ ఏ హోల్ ఇచ్చేవారు. మరి టెక్నాలజీ డెవలప్ అవ్వడం, అలాగే రీసెర్చ్ చేయడం, వాటి ఫలితంగా బ్లడ్ని కాంపోనెంట్స్ కింద విడదీస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ప్రత్యేకంగా డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, వాళ్ళు ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోవడం, ఆ స్టేజ్లో మరి ప్లేట్లెట్స్ ప్రత్యేకంగా ఎక్కించడం కూడా అవుతున్నది. ఎవరికైనా మెసేజ్ వచ్చినప్పుడు ఈ రక్తదానం చేయండి, మాకు ఈ బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వీలైనంత వరకు అర్జెంట్ పనులు ఉంటే తప్ప మిగతా పనులు ఉంటే పక్కన పెట్టి వెళ్ళాలని చెప్పి నేను దయచేసి కోరుతున్నాను. అందరూ కూడా అవగాహన ఏర్పరచుకోండి. నేను ఇప్పటికీ 87 సార్లు రక్తదానం చేశాను. నా 27వ ఏట నేను మొదలుపెట్టాను. తెలియక 1-2 సార్లు ఇచ్చేవాడిని. తెలిసిన తర్వాత సంవత్సరానికి 4 సార్లు చొప్పున ఇచ్చాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మీరు మరి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆ రోజున వీలైతే కొత్తవారు ఎవరన్నా ఈ మెసేజ్ విని ముందరకు వస్తే మీరు 10 మందికి ప్రోత్సాహం కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రక్తదానాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.